జననీ ప్రేక్షకులకు స్వాగతం. మీ ఆదరణ, అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. పంట అందిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత పంట కోసం తోటను ఎలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. నేలను సంరక్షించడం, అవసరం మేరకే దుక్కి దున్నడం, ఎక్కువగా మరియు లోతుగా దుక్కి చేయడం వల్ల నేల కోతకు గురి కావడమే కాక నేలలోని సూక్ష్మ జీవాలు సంఖ్య బాగా తగ్గిపోతుంది. కనుక నేలను అవసరమైనంత మేరకు మాత్రమే ఒక 15 సెంటీమీటర్లు మించకుండా దుక్కి చేయాలి. ఇంకొకటి మిశ్రమ వ్యవసాయం పాటించడం. వ్యవసాయ మరియు పశు పోషణ పరస్పరం అన్ని విధాల సహకారం చేసుకుంటూ తప్పనిసరిగా వృద్ధి అయ్యేలా చూడవలెను. పలు మిశ్రమ పంటలు సాగు చేయుట. అలా విత్తనాలు వేసుకునే ముందు జనుము జిలుగును వేసుకోవచ్చు. ఇలా జనుము జిలుగు వేసిన 40 నుంచి 45 రోజుల్లో దాన్ని దుక్కిలో దున్ని ఆ తర్వాత విత్తనాలు పెట్టుకోవడం మొదలు పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల నేల సారవంతం అవుతుంది, పంట నేలల్లోని కార్బన్ స్థాయిని పెంచుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంట విధానం చాలా ముఖ్యమైంది. ఇందులో ఎక్కువ రకాల పంటలు ఒకేసారి ఒకే నేలలో సాగు చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇవి వాతావరణంలోని నైట్రోజన్ ని సంగ్రహించి మిగతా పంట మొక్కలకు అందిస్తాయి. ఇందులో లోతు వేరు వ్యవస్థ కలిగిన పంట మొక్కలు నేల లోపల నుంచి పోషకాలు సంగ్రహించి తక్కువ లోతు వేరు వ్యవస్థ కలిగిన పంట మొక్కలకు ఆకురాల్చడం ద్వారా పోషకాలను అందిస్తాయి. కావున మిశ్రమ పంట మొక్కల మధ్య పోషకాల కోసం అంతగా పోటీ పడవు. పోషకాల క్రింది లోపల పొరల్లోనికి తీసుకొని రాబడతాయన్నమాట. మరియు నేల కోతకు కూడా గురి కాకుండా రక్షిస్తాయి. రైతులు పంట ఎంపికను వాతావరణం మరియు అవసరాలకు అనుగుణంగా వేసుకోవాలి. అంటే ఈసారి నేలలో ఏ పంట వేసుకోవాలి అనే విషయాన్ని వాతావరణం మరియు ఆ పంట అవసరాలను, భూమి స్థితిగతులను బట్టి ఆ పంటను ఎన్నుకోవాలన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుల వినియోగం. సేంద్రియ సాగులోకి మారే ముందు నేల సారాన్ని సేంద్రియ ఉత్పాదకాలైన పెంట గాని, వానపాముల ఎరువు గాని, పచ్చిరొట్ట ద్వారా నేల సారాన్ని పెంచుతూ యాజమాన్యం చేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువులు నేలకు ఆహారంగా పనిచేస్తాయి. ఆరోగ్యవంతమైన నేల సూక్ష్మ జీవాలకు ఆశ్రయం ఇస్తూ మొక్కలకు పోషకాలను అందిస్తుంది. మొక్కల వ్యర్థాలు, పెంటపోగు మరియు వానపాముల ఎరువు పోషకాలను పెంచిన ఎరువు ఈ వ్యవసాయ క్షేత్రంలో లభించే ముఖ్యమైన సేంద్రియ ఉత్పాదకాలలో ముఖ్యమైనవి. నూనె పిండి, కోళ్ల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు లేక ఇలా కంపోస్ట్ ఎరువులు, వానపాముల ఎరువులు మొదలైనవి నేలలో వేసుకోవచ్చు. సాధారణంగా రైతులు విత్తనాలు పెట్టక ముందు భూమిని సారవంతం చేసేలా పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారండి. ఒకప్పట్లో అంటే పశు సంపద అధికంగా ఉండడం మూలాన ఆవు, గేదెల పేడ లాంటివి భూముల్లో విత్తనాలు పెట్టక ముందే చల్లుకోవడం, ఇంకా దిబ్బలు ఎరువులుగా దున్నుకొని భూముల్లో చల్లుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల భూమి అత్యంత సారవంతంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటారా, పశువుల పెంపకం తగ్గిపోయింది, అంతా ఒక కృత్రిమ స్థితిగతుల కాలంలోకి వచ్చేసాము. ఇంకా ఇలా సహజంగా లభించే పశువుల వేస్ట్ను భూమిలో చల్లుకోవడం అసలు కనుమరుగైపోయింది. కానీ రైతన్నులు చేస్తున్న ఇంకో తప్పేంటి అంటే భూమిని సారవంతం చేయడానికి కూడా రసాయనాలు వాడుతున్నారు. అంటే మొక్క పుట్టక ముందే దాన్ని కల్తీ చేసేస్తున్నాం. కానీ చేస్తుంది గొప్ప పని అని భ్రమలో ఉంటున్నారు రైతులు. ఇంకా భ్రమలోంచి నిజంలోకి తీసుకురావడానికి మేము మీ ముందుకొచ్చాం. వ్యవసాయ శాస్త్రవేత్తలే స్వయంగా రసాయనాల వల్ల భూమి సారవంతం అవ్వబోదని, సేంద్రియ పద్ధతుల్లో దీన్ని సాధించవచ్చని తేల్చి చెప్పారు. భూమిలో సేంద్రియాలు వాడడం వల్ల మొదట భూమి యాక్టివ్ అవుతుంది. భూమి యాక్టివ్ అయ్యాక సహజమైన ఖనిజాలను భూపొరల్లోకి పంపడం ద్వారా భూమి సారవంతం చేసుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయం ద్వారానే రైతులకు లాభాలు వస్తున్నాయని, చీడపీడల నుంచి తమ పంటను కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా రైతు తెలుసుకుంటున్నాడు. ఇలా భూమిని సారవంతం చేసి భూమిలో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలు పెంచి మొక్కలను ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్లో 100% ఆర్గానిక్ అయిన ధరణి శుద్ధియే ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది. భూకండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ని అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమి అత్యధికంగా సారవంతం అవుతుందండి మన ధరణి శుద్ధితో. అసలు ఈ ధరణి శుద్ధి ప్రత్యేకత ఏంటి అంటే, ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనైట్రేట్, సీవీడ్ వీటితో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమం కూడా దీనిలో దాగుంది. ఈ లియోనైట్రేట్ అంటే ఏంటి అంటే మన తాతల కాలంలో ఎప్పటి నుంచో సరి ఈ భూమిలో నిల్వ ఉన్న ఖనిజమే లియోనైట్రేట్. ఇంకోవైపు సీవీడ్ కూడా ఇందులో ఉండడం ధరణి శుద్ధికి ఎంతగానో ప్రయోజకరంగా ఉందన్నమాట. సముద్రపు నాచులో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటో హార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది కూడా నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా పొందుకొని ఉంది. అంతేకాక మరిన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి రైతులకు అత్యంత తక్కువ ధరలకి అందుబాటులోకి వచ్చింది మన ధరణి శుద్ధి. చూసారు కదండి,
ధరణి శుద్ధి వల్ల కొత్తగా వేయబోతున్న పంటల్లో భూమిని సారవంతం చేసుకోవడము, ఇంకా వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండడం కోసం ఎంతగా యూజ్ అవుతుందో. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? వెంటనే మీరు ధరణి శుద్ధిని ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి. ఆర్డర్ చేయడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, కింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ ను. రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.